ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ అనేదే లేదు. నేను సౌత్ యొక్క ప్రజల తరపున ఈ వార్నింగ్ ఇస్తున్నా. హిందీ ఎంపైర్ ని బిల్డ్ చేయాలని అనుకుంటే సౌత్ ఇండియా సపరేట్ కంట్రీగా మారుతుంది. అంతే. ఈ ఒక్క మాటతో మద్రాస్ స్టేట్ లో అగ్గిరాజుకుంది. 26 జనవరి 1965 ఇండియా యొక్క 16th రిపబ్లిక్ డే ఇది. యాక్చువల్లీ ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన అకేషన్, బట్ అలా జరగకుండా అల్లర్లు స్టార్ట్ అయ్యాయి. ఈ అల్లర్లకు మెయిన్ రీజన్ భాష. ఇండిపెండెన్స్ మూమెంట్లో కొందరు పొలిటీషియన్స్ ఉండేవారు. వీళ్ళు హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయాలనుకున్నారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, స్టిల్ హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కాదు. ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ అనేదే లేదు. సో పాయింట్కి వస్తే 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద డిబేటే జరిగింది. అప్పుడు మద్రాస్కి చెందిన కాంగ్రెస్ లీడర్ టిటి కృష్ణమాచారి గారు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే, సో మీరు హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేసి హిందీ ఎంపైర్ని బిల్డ్ చేయాలని అనుకుంటే సౌత్ ఇండియా సపరేట్ కంట్రీగా మారుతుంది. సో మీకు యునైటెడ్ ఇండియా కావాలా ఆర్ జస్ట్ హిందీ ఇండియా కావాలా మీరే డిసైడ్ చేసుకోండి అని ఒక డీసెంట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అందరూ కాంప్రమైజ్ అయ్యారు. దీనికి ఒక సొల్యూషన్ వెతికి 15 ఇయర్స్ వరకు హిందీ అండ్ ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉంచుదామని ఫిక్స్ అయ్యారు. మీరు నోటీస్ చేసినట్టయితే నేషనల్ లాంగ్వేజ్ కాదు, అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే. సో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు 1965 రావడంతో ఈ 15 ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. అప్పుడున్న కాంగ్రెస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక ప్రో హిందీ ఇమేజ్ ఉన్న లీడర్. అండ్ మద్రాస్ స్టేట్ యొక్క కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ మద్రాస్ లో 3 లాంగ్వేజ్ ఫార్ములాని రికమెండ్ చేశాడు. సో స్కూల్స్ లో ఇంగ్లీష్ అండ్ తమిళ్తో పాటు హిందీ కూడా ఉంటుంది. అంతే. ఈ ఒక్క మాటతో మద్రాస్ స్టేట్ లో అగ్గిరాజుకుంది. డిఎంకే పార్టీ 26 జనవరి 1965 ని సంతాప దినంగా ప్రకటించింది. వేల మంది రోడ్లెక్కారు. హిందీలో రాసి ఉన్న నేమ్ బోర్డ్స్ అండ్ ట్రైన్స్ ని తగలబెట్టేశారు. కొందరైతే వాళ్ళని వాళ్ళు తగలబెట్టుకొని ప్రాణాలు కూడా తీసుకున్నారు. అఫీషియల్ ఎస్టిమేట్స్ ప్రకారం 2 వారాల్లో 70 మంది దాకా చనిపోయారు. ఫైనల్ గా దీని రిజల్ట్ హిందీతో పాటు ఇంగ్లీష్ ని అఫీషియల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ కోసం రికగ్నైజ్ చేసి పాత పద్ధతిని కంటిన్యూ చేశారు. సో తమిళనాడులో 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ అవ్వలేదు. తర్వాత 1967లో తమిళనాడులో ఎలక్షన్స్ వచ్చాయి. ఈ అల్లర్లతో లబ్ధి పొందిన డిఎంకే పార్టీ పవర్లోకి వచ్చింది. సో ఈ హిస్టరీని మర్చిపోయేలోపే మళ్ళీ ఇప్పుడు లాంగ్వేజ్ పైన గొడవలు స్టార్ట్ అయ్యాయి. తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ సెంట్రల్ గవర్నమెంట్ హిందీని తమిళనాడుపై రుద్దడానికి ట్రై చేస్తుంది, అందుకే 2000 కోట్ల ఎడ్యుకేషన్ ఫండ్ ని ఫ్రీజ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. డిఎంకే వాళ్ళు ఈ లాంగ్వేజ్ వార్ కి రెడీగా ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే డిఎంకే పార్టీ తమిళ భాషకి లింక్ అయి ఉంది. వాళ్ళు 1967లో పవర్లోకి వచ్చిన కారణం కూడా ఇదే. లైక్ బీజేపీ హిందూ ధర్మానికి లింక్ అయ్యి ఎలా ఉందో ఇది కూడా సేమ్ అలాగే. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి సౌత్ కి ఉన్న ఇష్యూ లాంగ్వేజ్ మాత్రమే కాదు, డీలిమిటేషన్ అండ్ ఫైనాన్షియల్ డివల్యూషన్ కూడా ఇంకో కారణం. డీలిమిటేషన్ అంటే పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. దీన్ని జనాభా పెరుగుదల ఆధారంగా చేస్తారు. అంటే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ కొత్త సీట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఇది మనకి పెద్ద ప్రాబ్లం అనే చెప్పొచ్చు. ఈ ఇష్యూ నార్త్ వర్సెస్ సౌత్ లా మారింది. యాక్చువల్లీ నార్త్ ఇండియాలో మెయిన్గా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో జనాభా విపరీతంగా పెరిగింది. అదే సౌత్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ స్టేట్స్ అన్ని జనాభా నియంత్రణలో ముందున్నాయి. మీరు నోటీస్ చేసినట్టయితే ఇండియా బడ్జెట్లో సౌత్కి వచ్చే బడ్జెట్ నార్త్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ సౌత్ స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ కట్టిన దాంతో పోలిస్తే రిటర్న్స్ చాలా తక్కువగా వస్తాయి. అదే నార్త్ విషయానికి వస్తే వాళ్ళు కట్టిన ట్యాక్స్ కన్నా రిటర్న్లో వాళ్ళకు వచ్చేదే ఎక్కువ ఉంటుంది. ఇది కూడా పాపులేషన్ ఆధారంగానే ఇస్తారు. సో పాయింట్కి వస్తే 1976లో ఫిక్స్ చేసిన 543 ఎంపీ సీట్లని ఇప్పుడు డీలిమిటేషన్ ఆధారంగా మార్చాలనే చర్చ నడుస్తుంది. సో పాపులేషన్ ని బట్టి నార్త్ కి ఎక్కువ సీట్స్ వస్తాయి. దీనివల్ల పార్లమెంట్లో సౌత్ స్టేట్స్ యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఇలా చేస్తే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే సౌత్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ యొక్క హవా చాలా తక్కువ. అదే నార్త్లో బీజేపీ చాలా బలమైన పార్టీ. సో సౌత్లో ప్రాంతీయ పార్టీలకు మాత్రమే జనాలు మద్దతునిస్తారు. సో డీలిమిటేషన్ వల్ల సౌత్ ఎంపీస్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతుంది. గవర్నమెంట్ ని ఫామ్ చేసే అప్పుడు మన ఎంపీస్ తో వాళ్ళకి పనే ఉండదు, బికాస్ మెజారిటీ ఎంపీస్ నార్త్ లోనే ఉంటారు కాబట్టి. సో తమిళనాడు అండ్ సౌత్ స్టేట్స్ యొక్క విషయానికి వస్తే 1976 ఎమర్జెన్సీ పీరియడ్ లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ వాసెక్టమీ అండ్ ట్యూబెక్టమీ అంటే కుటుంబ నియంత్రణ లాంటివి బలవంతంగా చేయించారు. దీనికి ఇందిరాగాంధీ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది.
అండ్ 2000లో సెంట్రల్ గవర్నమెంట్ నేషన్ పాపులేషన్ పాలసీని అనౌన్స్ చేసింది. దీని ద్వారా 2 చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ వల్ల సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లో జనాభా నియంత్రణ సక్సెస్ అయింది. అదే నార్త్ ఇండియాలో ఈ 2 చైల్డ్ పాలసీ సక్సెస్ కాలేదు. బట్ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ని తీసుకొస్తే జనాభా నియంత్రణని ఫాలో అయిన సౌత్ స్టేట్స్ చాలా లాస్ అవుతాయి. ఇప్పుడు ఈ ఇష్యూయే సౌత్ అండ్ నార్త్ మధ్య టెన్షన్ ని పెంచుతుంది. దీనికోసం మార్చ్ 5న చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్ ని అనౌన్స్ చేశారు. దీనికి మెయిన్ అపోజిషన్ పార్టీ అయిన ఏఐడిఎంకే కూడా అటెండ్ అయింది. అన్ని పార్టీస్ కలిసి 30 years వరకు ఈ డీలిమిటేషన్ ని ఫ్రీజ్ చేయాలని రెజల్యూషన్ ని పాస్ చేశాయి. అలాగే సౌత్ ఇండియా ఎంపీస్ తో ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా వీళ్ళు డిస్కస్ చేశారు. అంతేకాదు 22 మార్చ్న సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో సౌత్ స్టేట్స్ లో ఉన్న అన్ని పార్టీస్ తో ఈ విషయం పైన చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఇంకోవైపు డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకి ఎటువంటి లాస్ ఉండదని హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్తున్నారు. బట్ ఇందులో ఎటువంటి నిజం లేదు. ఈ విషయం పైన సౌత్ ఇండియన్ సీఎంస్ అందరూ ఒకే మాట మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కువ మంది పిల్లల్ని కనమని అనౌన్స్ చేశారు కూడా. ఇక లాంగ్వేజ్ విషయానికి వస్తే మన తెలుగు స్టేట్స్ లో 3 లాంగ్వేజ్ పాలసీ ఉంటుంది. అంటే తెలుగు, ఇంగ్లీష్ తో పాటు హిందీ కూడా ఉంటుంది. బట్ తమిళనాడు విషయానికి వస్తే వాళ్ళు 2 లాంగ్వేజ్ పాలసీని మాత్రమే ఫాలో అవుతారు. హిందీ ఇంప్లిమెంటేషన్ వల్ల తమిళ్ భాష యొక్క ప్రాతినిధ్యం తగ్గుతుందని వీళ్ళ భావన. ఇలా జరుగుతుందా అంటే జరుగుతుందని కూడా చెప్పొచ్చు. హిందీ ఇంప్లిమెంటేషన్ వల్ల భోజ్పూరి, ఆవాది, మైథిలి లాంటి భాషలు కనుమరుగయ్యాయి. హిందీ, సాంస్క్రిట్ అనేది 25 నార్దర్న్ లాంగ్వేజెస్ ని డెస్ట్రాయ్ చేశాయని స్టాలిన్ ప్రకటించాడు. సో తమిళ్ విషయంలో ఇలా జరగనివ్వనని ఈయన చెప్పారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇఫ్ హిందీ లాంగ్వేజ్ 3rd లాంగ్వేజ్ గా వద్దు అనుకుంటే వేరే ఏ ఇండియన్ లాంగ్వేజ్ అయినా నేర్పించాలని మొండిపట్టు పట్టింది. తమిళనాడుకు రావాల్సిన ఫండ్స్ ని ఆపుతుంది. బట్ స్టాలిన్ వాదన మాత్రం 3 లాంగ్వేజ్ పాలసీ నడుస్తున్న నార్దర్న్ స్టేట్స్ కన్నా 2 లాంగ్వేజ్ పాలసీ ఉన్న తమిళ ఎడ్యుకేషన్ సిస్టమే టాప్ లో ఉంది. యాక్చువల్లీ ఇది నిజం. ఆల్రెడీ బెస్ట్ గా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు చేయడం అనవసరమైన పని. సెంట్రల్ గవర్నమెంట్ పాపులేషన్ పైన ఎంపీ సీట్స్ ని డిసైడ్ చేస్తే 24% గా ఉన్న సౌత్ ఇండియా ఎంపీ సీట్ షేర్ 19.5% కి పడిపోతుంది. అదే యూపీ, బీహార్, రాజస్థాన్ యొక్క ఎంపీ సీట్ షేర్ 32% నుండి 38% కి పెరిగిపోతుంది. అంటే జస్ట్ యూపీ, బీహార్ దగ్గరనే సౌత్ ఇండియా స్టేట్స్ కంటే ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో ఇక వీళ్ళు సౌత్ కి వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? అసలు సౌత్ తోనే వీళ్ళకి పనే ఉండదు. ఈ రీజన్ వల్లనే డీలిమిటేషన్ ని 30 years వరకు ఫ్రీజ్ చేయాలని సౌత్ ఇండియాకి చెందిన 35 పార్టీలు లాస్ట్ ఇయర్ రిజల్యూషన్ ని ప్రవేశపెట్టాయి. అండ్ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కర్ణాటక అండ్ తెలంగాణ ముఖ్యమంత్రులు డీలిమిటేషన్ ని వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి గారు ఈ విషయం పైన ఆల్ పార్టీ మీటింగ్ ని అనౌన్స్ చేశారు. అండ్ బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ గారు కూడా డీలిమిటేషన్ ని వ్యతిరేకించారు. అండ్ ఒక ఐడియాని ప్రపోజ్ చేశారు కూడా. అదేంటంటే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కి డీలిమిటేషన్ చేయాలనిపిస్తే ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఆధారంగా చేయమని సలహా ఇచ్చారు. పాపులేషన్ పరంగా సౌత్ ఇండియా పాపులేషన్ 19% మాత్రమే. బట్ జీడిపిలో 31% కాంట్రిబ్యూషన్ సౌత్ ఇండియాదే. అండ్ ఇంకో విషయం, తమిళనాడు ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కి ₹1 ఇస్తే తమిళనాడుకి రిటర్న్ లో 29 పైసలు మాత్రమే వస్తాయి. దీంతో డెవలప్మెంట్ చేసేయాలి. అదే ఉత్తరప్రదేశ్ ₹1 ఇస్తే రిటర్న్ లో వీళ్ళకి ₹2.71 వస్తాయి. అంటే 2 రెట్ల కన్నా ఎక్కువ. అదే బీహార్ ₹1 ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి రిటర్న్ లో ₹7 ఇస్తుంది. అంటే సౌత్ యొక్క ట్యాక్స్ పేర్ డబ్బులు నార్త్ జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. ఈ రీజన్స్ వల్లే సౌత్ ఇండియాకి చెందిన లీడర్స్ ఈ పాలసీస్ ని వ్యతిరేకిస్తున్నారు. సో సౌత్ ఇండియా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళల్లో మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? కామెంట్ చేయండి.